ఐబొమ్మ రవిని మరొకసారి పోలీసులు కస్టడీలోకి తీసుకునున్నారు. 4 కేసుల్లో 12 రోజులు కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. నేటి నుండి విచారించనున్నారు. ఒక్కో కేసులో 3 రోజులు విచారించాలని నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. చంచల్గూడ జైల్లో ఉన్న రవిని కస్టడీలోకి తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. అతనికి ఇప్పటికే 8 రోజుల పాటు 2 సార్లు కస్టడీలో విచారించారు. సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 5 కేసులు నమోదు చేశారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే ఐబొమ్మ రవిని మరో 12 రోజుల పాటు కస్టడీకి విధిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు ఈ రోజు 10:30 ఆ యొక్క ఐబొమ్మ రవిని చంచల్గూడ జైలు నుండి అదుపులోకి తీసుకుంటారు. అదుపులోకి తీసుకొని అయితే సిసిఎస్ పోలీస్ కార్యాలయంలో రవిని విచారించబోతున్నారు. అయితే మొత్తం టోటల్ గా రవి పైన ఇప్పటి వరకు 5 కేసులు నమోదు చేశారు. 5 కేసులో ఒక్క కేసులో మాత్రమే గత 11 రోజులుగా అయితే 3 దఫాలుగా 11 రోజులుగా విచారణ చేశారు. విచారణ చేసిన నేపథ్యంలో మరికొన్ని ఆధారాల నుంచి సేకరించే అవసరం ఉందంటూ కూడా సిసిఎస్ పోలీసులు అయితే దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన నుండి కొన్ని పాస్వర్డ్స్ గానీ, యూజర్ ఐడీస్ గానీ, అదేవిధంగా కొన్ని మిర్రర్ అప్లికేషన్స్ గానీ ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా అప్పీల్ దాఖలు చేసిన నేపథ్యంలో అయితే ఈ ఇంకో 12 రోజుల పాటు అంటే మిగిలిన 4 కేసులలో ఒక్కొక్క కేసుని 3 రోజులు విచారించాలి అంటూ కూడా మొత్తం టోటల్ గా అన్ని కేసులకు సంబంధించి ఒకేసారి విచారించాలి. కాబట్టి మొత్తం 4 కేసులకు సంబంధించి ఒక్కొక్క కేసుకు 3 రోజుల చొప్పున 12 రోజుల పాటు అయితే కస్టడియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు నుండి ఒక్కొక్క కేసుని మొదటి ఒక కేసుని 3 రోజులు, మరో కేసుని 3 రోజులు, ఇలా మొత్తం 12 రోజుల పాటు విచారణ చేస్తారు. విచారణ చేసి ఇదే 5 కేసులు నమోదైన నేపథ్యంలో ఇదే చివరి కస్టడియల్ విచారణ అని కూడా నిపుణులు తెలుపుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి మిర్రర్ అప్లికేషన్స్ కానీ, మనీ లాండరింగ్ కోణం కానీ అన్నిటి పైన కూడా ఈ 12 రోజులలో సిసిఎస్ పోలీసులు వివరాలు సేకరించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాతనే రవికి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా రవి తరపు అడ్వకేట్లు కూడా తెలుపుతున్న నేపథ్యంలో ఈ 4 కేసులలో 3 రోజులు విచారించిన తర్వాత రవి బెయిల్ పిటిషన్ కూడా విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.